ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఎలా ఉన్నారు? అనుదినము మీ కొరకు ప్రభులో ఆనందిస్తూ ఆధ్యాత్మికంగా దీవించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అనుదినము మన పడకల యొద్ద ఉండగానే ప్రభు మనలను తట్టి లేపుతూ ఉండగా మరి ఈ దినచర్యను ప్రభుతో, ప్రభు సన్నిధితో, ప్రభు మాటలతో ఆరంభించినట్లయితే మనకు ఎంతో ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము అనుగ్రహించబడతాయి. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలకొట్టును. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడలారా, చదువుకున్న వచన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట వలన అది వాసన కొడుతుంది, కంపు కొడుతూ ఉంది. అది ఎందుకు ప్రయోజనం లేకుండా ఉంటుంది. అలానే కొంచెము మరి బుద్ధిహీనత త్రాసులో ఉంచినప్పుడు అది నీ ఘనతను, నీ జ్ఞానమును కూడా తేలగొడుతుంది అని ప్రభు యొక్క వాక్కు మనతో మాట్లాడుతూ ఉన్నది. అవును, ఎన్నో విధాలుగా ఈ అంత్య దినాల్లో దుష్టుడు మరి దేవుని బిడలను ప్రలోభ పెడుతూ బుద్ధిహీనత, అవును, వారి జ్ఞానమును, వారి బుద్ధిని విడిచిపెట్టి ఎన్నో విధాలుగా వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసే అనుభవాల గుండా నడిపిస్తూ ఉండగా మనము జాగ్రత్త వహించవలసిన సమయం ఇవి. అంత్యదినాలు, దుర్దినాలు. పరిశుద్ధులను సహా దుష్టుడు బుద్ధిహీనులుగా, మరి జ్ఞానము లేని వారిగా మార్చడానికి మరి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్న ఈ దుర్దినాలలో మనము బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులను పోలి, అవును, మరి ఆ యొక్క దానియేలు గ్రంథంలో ఉంటుంది 12వ అధ్యాయంలో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అనేకులను త్రిప్పుదోరో వారు మరి బుద్ధిమంతులను పోలి, అవును, ఆకాశ మండలములో నక్షత్రముల వలె ప్రకాశించెదరు. అట్టి రీతిగా నీవు ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. నీ బుద్ధిహీనత త్రాసులో ఉంచినప్పుడు నీ జ్ఞానమును, ఘనతను తేలగొట్టేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత దేవుని బిడ్డగా, ఎంత పరిశుద్ధుడుగా, ఎన్నో మరి ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తూ, ప్రార్థిస్తూ, మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, సత్క్రియలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంచెం బుద్ధిహీనత, అవును, కొంచెము బుద్ధిహీనత, ఒకవేళ నీ నోటి నుంచి దుర్భాషలు, కఠినమైన మాటలు రావచ్చు. కొంచెము బుద్ధిహీనత, చెడు ఆలోచన, మరి నీ యొక్క తలంపు, నీ హృదయంలో, అవును, నీ ప్రవర్తన అంతటి అందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అందుకే నీ నడతలను, అవును, జాగ్రత్తగా కనిపెట్టి చూసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకము దుష్టుని యందు ఉన్నది. దుష్టుడు తన బిడ్డలను బుద్ధిహీనత చేత వారి జ్ఞానమును, ఘనతను తక్కువ చేయాలి. వారిని మరి ఏ విధముగా కూడా దేవునికి దగ్గరగా ఉండనివ్వకుండా, దేవుని సహవాసములో ఉండనివ్వకుండా లోకముతో మమేకం చేసి నాశనమునకు ఈడ్చుకొని వెళ్ళాలన్నదే దుష్టుని యొక్క ఉద్దేశం. కనుక బుద్ధిమంతులను పోలి జ్ఞానము కలిగిన వారమై, దైవ జ్ఞానముతో నింపబడిన వారమై, అవును, మన బుద్ధిహీనత త్రాసులో ఉంచినప్పుడు అది మన ఘనతను, మన యొక్క జ్ఞానమును తేలగొట్టే విధంగా కాకుండా, అవును, మన జ్ఞానమును, మన ఘనతను అంతకంతకు వర్ధిల్ల చేసుకునే విధముగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ రాజులు 20వ గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా రోగిగా ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, బబులోను రాజు కానుకలను మరి అతనికి బహుమతులను పంపించి మరి ఉన్నప్పుడు దూత చేత ఆ వర్తమానము హిజ్కియా విని అన్య రాజులకు, అవును ప్రియ దేవుని బిడలారా, ఆ దేశ ప్రజలకు అంతయు కూడా ఏది మరుగు చేయకుండా హిజ్కియా తన రాజ్యములో ఉన్న సమస్తమును, అన్ని పదార్థములను అన్ని కూడా ఏది మరుగు చేయకుండా బంగారము, వెండి వస్తువులు, ప్రశస్తమైనవి అన్ని వారికి చూపించినాడు. ఏది మరుగు చేయకుండా చూపించినాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బుద్ధిహీనత. మరి యెషయా వచ్చి అంటూ ఉన్నాడు, ప్రవక్త, అవును, ఏమి చూపించావు? ఏది మరుగు చేయకుండా అన్ని చూపించాను అని చెప్పినప్పుడు చూడండి, అతను గొప్ప రాజు అయినప్పటికీ తన బుద్ధిహీనత, అన్య రాజులు, ఆ శత్రువులు అవన్నీ కూడా దోచుకొని
ఒక దినాన వచ్చి మరి వారి ప్రజలను, అవును వారి యొక్క కుమారులను, ఆ యొక్క యవనస్తులను కూడా నపుంసకులుగా చేస్తారు. చూడు, నువ్వు చేసిన పని, ఈ చిన్న బుద్ధిహీనత, నీ ఘనతను, నీ యొక్క జ్ఞానమును తేలగొట్టే విధంగా నీవు ప్రవర్తించావు హిజ్కియా అని చెప్పి హెచ్చరిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అతను గొప్ప రాజు అయినప్పటికీ, గొప్ప ప్రార్థనాపరుడైనప్పటికీ, మరి దేవుని ఎదుట గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థించి ఆయుష్ పొందుకున్నప్పటికీ కూడా మరి అతని యొక్క అంతము సరి అయిన విధానంలో లేదు. బుద్ధిమంతుని పోలి లేదు, జ్ఞానం కలిగిన వ్యక్తిని పోలి లేదు. కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభు, ఆయాసకరమైనవి నా ఎడల ఏదైనా బుద్ధిహీనమైన ఆలోచన, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నానేమో, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నానేమో. అవును, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడినప్పుడు ఎంత వాసన వస్తుందో, ఎంత కంపు కొడుతుందో, మన బుద్ధిహీనత కూడా అంతే విధముగా మన జీవితాన్ని ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనంగా మార్చివేస్తుంది. జీవిస్తున్నావన్న పేరు మాత్రం మృతుడవే అన్నట్లు చేస్తుంది. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యానికి లోబడి ఏదైనా ఒకవేళ తొందరపాటు కలిగి మరి మాట్లాడుతున్నామేమో, తొందరపాటు కలిగి ప్రవర్తిస్తున్నామేమో, తొందరపాటు కలిగి ఆలోచన తీసుకుంటూ ఉన్నామేమో, దేవుని యొక్క సంరక్షణకు, దేవుని కృప కలిగిన హస్తాలకు మనల్ని మనం అప్పగించుకొని, ఏ బుద్ధిహీనత నన్ను ఏలకుండా, ఏ బుద్ధిహీనత నాలో ఉండకుండా, బుద్ధిహీనమైన ప్రవర్తన, నా ఘనతను, నా యొక్క జ్ఞానమును తక్కువ చేయకుండా నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుని యొక్క బాహులకు నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే ఆయన కృప, ఆయన సహాయం నీకు మెండుగా లభిస్తాయి. తద్వారా ప్రభువు నిన్ను గణపరుస్తాడు. అనేకులకు దీవెనకరమైన బిడ్డగా ఆయన నిన్ను మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ప్రసంగి 10:1 బుక్కావని తైలములో చచ్చిన ఈగలు పడుట ద్వారా వాసన కొట్టినట్లుగా నాయనా బుద్ధిహీనత త్రాసులో ఉంచినప్పుడు, అవును ప్రభువా, ఘనతను అలాగే జ్ఞానమును కూడా తేలగొడుతుంది. అట్టి రీతిగా ఏ బిడ్డలు ప్రవర్తించకుండా, ఆనాడు హిజ్కియా అన్యరాజులకు ఏది మరుగు చేయకుండా, అవును ప్రభువా, చూపించుట ద్వారా వారు దోచుకున్నారు. వారి ప్రజలను బానిసలుగా చెరగొని తీసుకొని వెళ్ళారు. బుద్ధిహీనమైన ప్రవర్తన. అతను గొప్ప రాజు అయినప్పటికీ, గొప్ప భక్తుడైనప్పటికీ, గొప్ప ప్రార్థనాపరుడైనప్పటికీ కొంచెము బుద్ధిహీనమైన ప్రవర్తనను బట్టి తండ్రి సర్వస్వాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. నాయనా, నీ బిడ్డలతో నీవు మాట్లాడిన నీ యొక్క శక్తి కలిగిన వాక్కును బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో ఏ బుద్ధిహీనత వారిని ఏలకుండా, వారిని పరిపాలించకుండా, బుద్ధి కలిగిన వారై ఎవరనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలములో నక్షత్రముల వలె ప్రకాశించెదరు అన్నట్లుగా నీ బిడ్డల జీవితాలను మీరు దీవించండి, వర్ధిల్ల చేయండి. కఠినమైన మాటలు, వ్యర్థత, అపవిత్రత, ఆయాసకరమైనవి తొలగించి యోగ్యులుగా, శుద్ధులుగా, నీ నామాన్ని కొనియాడే బిడ్డలుగా ఏ పరిస్థితి అయినా, ఎక్కడున్నా నాయనా నీ ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా నిన్ను ఘనపరుస్తూ జీవించే బిడ్డలుగా, నీ సాక్షులుగా, ప్రత్యేకించబడిన వారుగా, నీ రూపాలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, భద్రపరచమని, కాపాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.